మతం గురించి వారికి ఉన్న ఐడియాలజీ ఏంటో ఒకసారి చూద్దాం. ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు. రాదు వాళ్ళకి. మా నాన్న ఎలాంటి వాడు అంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తి మా నాన్న. నా స్నేహితుడు కూడా పాస్టర్, నాతో పాటు చదువుకున్న స్నేహితుడు కూడా తను పాస్టర్ ఉండేవాడు. సో తను కూడా నన్ను ఒకరోజు నన్ను బ్యాప్టైజ్ చేశాడు. నిజంగా మన ఈ మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి ఇంత గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది, స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు చిన్నప్పుడు. ఇప్పుడు మా నాన్న చెప్పిన మాటలు ఇవి. నిజంగా నాకు ఆకలేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గుడ్డు మాంసం ఇది ఆయన అన్న మాటలు. నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకోనని స్వామి వివేకానంద అన్న మాటలు ఉంటాయి. ఆయన స్వామి వివేకానంద జీవిత చరిత్రలో ఉంటాయి. అంటే తిండి ఏది తిన్నామని కాదు, నిజంగా మరి తిండి శాకాహారమే తింటే అందరు గొప్పవాళ్ళు అయిపోతారంటే మరి గుజరాత్ లో గోద్రా ఘటన ఎందుకు జరిగింది? హిందూ ధర్మాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు. అరే నేను హిందువుని, చాలా బలమైన హిందువు, నేను కూడా అది కూడా చెప్తున్నాను మీకు. ఎవడు బలమైన హిందువు అంటే అన్ని మతాల్ని సమానంగా చూసేవాడే బలమైన హిందువు. కానీ కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు, ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ముస్లింస్ ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి. వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు, మనం గోవింద అన్నం ఆగం. మన దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం. అన్ని ప్రాంతాలని మతాలని గౌరవిస్తాం, కానీ తప్పులు జరుగుతున్నప్పుడు సరిదిద్దుతాం. ఈ ఆలోచనతో వచ్చాను. సరే, వాళ్ళ మతం లేదంటున్నారు. రేపేమంటారో భగవంతుడికి తెలియాలంటే మరి భగవంతుడికి కూడా అర్థం కాని పరిస్థితి, భగవంతుడు కూడా పసికట్టలేని పరిస్థితి. ఇక పొలిటికల్ స్టాన్స్ గురించి అంటే ఒక రాజకీయ సిద్ధాంతం గురించి, ఆయన సిద్ధాంతం గురించి కూడా చెప్తారు. ఆయన రాజకీయ సిద్ధాంతం ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. చేగువేరా మొత్తం ఆఫీస్ అంతా కూడా చేగువేరా ఫోటోలు ఉండేవి. ఆ తర్వాత మాయావతి గారితో ప్రయాణం, కమ్యూనిస్టులతో ప్రయాణం, మోడీ గారితో ప్రయాణం, ఇప్పుడు మామూలు కాషాయ బట్టలతో ప్రయాణం, ఇవాళ మళ్ళీ తెలుగుదేశంతో ప్రయాణం. అంటే రకరకాల స్టాన్సులు, పొలిటికల్ స్టాన్సులు. అంటే లెఫ్టిజం, రైటిజం, సెంట్రలిజం, ఒక ఇజం కాదైంది, అదే పవనిజం. ఇక అలాగే ఎన్నికల ముందు ముక్కుపచ్చలారినటువంటి బాలిక 2017 ఆగస్టు మాసంలో క్రూరంగా అనుమానాస్పదమైనటువంటి, అంటే ఆ రోజుకి హంతకులు ఎవరో పోలీసు వ్యవస్థ సరిగ్గా పట్టుకోలేని పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభుత్వం కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి, సాధించుకున్నటువంటి ప్రభుత్వం 2017 ఆగస్టులో సుగాలి ప్రీతి అనే ఒక బాలిక, మైనర్ బాలిక మరణిస్తే వారు ఆ మరణం గురించి ఎలా వారి యొక్క ఐడియాలజీ ఉందో ఒకసారి చూసుకోండి. ఒకసారి ఆయన ప్రాగ్మటిజం ఎలా ఉందో. ఈ రోజున మనం సుగాలి ప్రీతికి జరిగిన దారుణానికి నిలబడకపోతే రేపొద్దున మన ఇళ్లలో మన బిడ్డల మీద జరిగితే మీకు మద్దతుగా ఎవరు? మనకి సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి తీసుకుంది. ది లెట్ ఎంటైర్, ఇది నా ఒక్కడి కేసు కాదు, ఇది ఎంటైర్ సొసైటీకి ఇది సిచ్యువేషన్. మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా, నాయకులు అందరూ కూర్చోబెట్టి ట్రై టు టేక్. ఇప్పుడు ఆయన నిన్న మాట్లాడింది ఉందా? నిన్న డయాస్ మీద మాట్లాడారు కదా,
ఇప్పుడు గారి దృష్టిలో చేతిలో ఉంటుంది ఒకసారి కాబట్టి మనం అది చూసాం. మీరు ఇంత తర్వాత మించి దీని మీద ఎలక్షన్ మాట- తర్వాత చూడండి ఒకసారి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముందు ఎలక్షన్ ముందు మాట్లాడింది మనం విన్నాం. ఎలక్షన్ మాట్లాడిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒకసారి మాట్లాడింది చూడండి ఒకసారి. ఏమన్నారు ఆయన? ఇప్పుడు కూర్చోబెట్టి ఈ రోజున మాట్లాడుతున్నాడు. మనం సుగా మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా మన నాయకులందరూ కూర్చోబెట్టి we try to take it to హోమ్ మినిస్టర్ గారు, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది కాబట్టి మీరు ఇంత మించి దీని మీద మాట్లాడకూడదు. వస్తుగా నిన్న కూడా మాట్లాడారు ఆయన. అంటే నిన్న కాక మొన్న 2 రోజుల క్రితం వైజాగ్లో మొదటి రోజు మాట్లాడారు. ఏం మాట్లాడారు అనేది అది కూడా చూపిస్తాను మీకు. అంటే సుగాలి ప్రీతి కేసు ఇంకేముంది, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి, సుగాలి ప్రీతికి 5 ఎకరాల, వాళ్ళ అమ్మ నాన్నకి 5 ఎకరాల పొలం ఇచ్చాం మనం, 5 సెంట్లు ఎంతో ఇళ్ల స్థలం ఇచ్చాం మనం, అలాగే వాళ్ళ నాన్నకి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాం. ఇదంతా మనం కదా ఇచ్చింది, మన పోరాట ఫలితం కదా. జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతికి ఇవన్నీ ఇచ్చారు. మనం పోరాటం చేయకపోతే జగన్ ఇచ్చేవాడా? మనం ఇప్పిస్తే మన మీదకి వాళ్ళ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ యుద్ధం చేస్తుంది, మన అల్లరి చేస్తుంది, మన మీద రాళ్ళు వేస్తుంది అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో మాట్లాడారు. ఒకసారి మీరు గమనించండి. ఒకసారి ఆయన మాట్లాడింది ఎప్పుడు సుగాలి ప్రీతి గురించి? ఎన్నికల్లో సుగాలి ప్రీతి గారు మరణించింది 2017 ఆగస్టులో. అంటే ఆవిడ హత్యమార్చింది, సుగాలి ప్రీతి అనే బాలికని హతమార్చింది 2017 ఆగస్టులో. దాంట్లో ముద్దాయిల్ని, ఆ స్కూల్ కరెస్పాండెంట్ని, వాళ్ళకి సంబంధించిన మిగతా వాళ్ళని 2017 సెప్టెంబర్లో అరెస్ట్ చేశారు. 2017 అక్టోబర్లో వాళ్ళందరికీ బెయిల్ వచ్చింది. ఏమని బెయిల్ వచ్చింది? ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ కొరిలేట్ అవ్వట్లేదు, అంటే ఆ హత్యాస్థలంలో ఉన్నటువంటి రక్తపు మరకలా లేకపోతే ఏం దొరికినాయో ఆధారాలు, లేదా తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినాయి, అవన్నీ కూడా డిఎన్ఏ టెస్ట్లో వచ్చినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా కొరిలేట్ అవ్వట్లేదు. కాబట్టి వీళ్ళు ముద్దాయిలుగా వీళ్ళని లోపల ఉంచాల్సిన పని లేదని చెప్పని 2017 అక్టోబర్లో రిలీజ్ చేసేసారు. రిలీజ్ చేస్తే ఆయన మాట్లాడింది ఎప్పుడు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద సుగాలి ప్రీతి గారి మరణం గురించి పోరాటం చేసి జగన్ గారిని భయభ్రాంతికి గురి చేసి రాజకీయ ఒత్తిడికి లోను చేసి అవన్నీ ఇప్పించాడు అనుకుంటే, ఆయన పోరాటం ఎప్పుడుది? ఎన్నికల ప్రచారంలో. కావాలంటే ఒకసారి మళ్ళీ పెట్టండి ఒకసారి. అది మొత్తం అంతా కూడా పక్కన ఎన్నికల అభ్యర్థులే వాళ్ళందరూ, పెమ్మసాని చంద్రశేఖరు వీళ్ళందరూ పక్కన నుంచో పెట్టుకుని మాట్లాడతాడు ఆయన. ఆ ఎన్నికల ప్రచారంలో సుగాలి ప్రీతి గురించి గొంతు చించుకుని అరిచి కేకలేసి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు ఆయన? వాళ్ళందరికీ ఆవిడికి నేనే న్యాయం చేసేసాను అన్నాడు. ఆ రోజు ఏం చెప్పాడు? 100 రోజుల్లో నేను సిబిఐ చేత ఎంక్వైరీ చేయిస్తా అన్నాడు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే వారి తండ్రి గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వటం 2022లో, అలాగే వారికి 5 ఎకరాల పొలం ఇవ్వటం, ఇంటి స్థలం ఇవ్వటం, ఇవన్నీ చేయటమే కాకుండా సిబిఐకి కూడా అయ్యా ఈ కేసుని, సుగాలి ప్రీతి అనేటువంటి బాలిక యొక్క ఘోరమైన హత్యని మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి అని కూడా రాష్ట్ర ప్రభుత్వం వారిని కోరటం జరిగింది. మరి సిబిఐ అంటే మోడీ గారు మీ చేతిలోనే ఉన్నారు కదా, అమిత్ షా గారికి మీరు ఎక్కడి నుంచైనా ధ్వంసం చేసింది అని చెప్పని మాట్లాడతారు. ఎంత కిరాతకం ఇది! పాపం కదా? మీరు సనాతని కదా, అందులో మామూలు సనాతని కూడా కాదు కదా, అన్అపాలజెటిక్ సనాతని కదా. మరి పాపం ఉండదా? పాపం చుట్టుకోదా? ఇంత పాపం మాటలు మాట్లాడితే
మీ ప్రభుత్వంలో మీరు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలోనేమో సుగాలి ప్రీతి గారి కిరాతక హత్య జరుగుతుంది. మీ ప్రభుత్వంలోనే ముద్దాయిలు అరెస్ట్ కాబడి కోర్టులేమో సరైన సాక్ష్యాధారాలు లేవు, డిఎన్ఏ రిపోర్ట్లు కొరిలేట్ అవ్వట్లేదని చెప్పి వాళ్ళని వదిలేస్తారు. 2019లో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం ధ్వంసం చేసిందని ఇవాళ మాట్లాడతారా? ఎన్నికలప్పుడేమో ఎన్నికల ప్రచారంలోనేమో సుగాలి ప్రీతి మరణాన్ని సిబిఐ చేత ఎంక్వైరీ చేస్తాను, న్యాయం చేస్తాను, 100 రోజుల్లో ఆ ఫైల్ మీద సంతకం పెడతానని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఆ తల్లిని ఆక్రోశంతో మీ చుట్టూ, అంటే వికలాంగురాలైనటువంటి ఆ తల్లిదండ్రులు మీ ఆఫీస్ చుట్టూ, మీ ప్రభుత్వం చుట్టూ తిరగటాకి ఆపసోపాలు పడి వాళ్ళు చిక్కి శల్యమైపోయిన పరిస్థితి, అంటే మానసికంగా కుంగిపోయిన పరిస్థితి వాళ్ళదైతే కనీసం మీరు అపాయింట్మెంట్లు ఎవరు, కలవరు, వారికి న్యాయం చేయరు. జగన్ గారు చేసిన న్యాయాన్ని మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం, దాన్ని ఏ ఇజం అంటారు పవన్ కళ్యాణ్ గారు?